ఏదో చదువు. తడారని కన్నులు. ఐదో రోజు అదే వేదన. తమ వారి ఆచూకీ చెప్పాలని కలెక్టర్ కాళ్లపై పడిన బాధితులు. సిగాచి పరిశ్రమను పరిశీలించిన సిఎస్ నేతృత్వంలో కమిటీ. చికిత్స పొందుతూ ఒకరి మృతి. 39కి చేరిన మృతుల సంఖ్య. ఇంకా దొరకని ఆ 9 మంది ఆచూకీ. చదువుతుంటేనే చూస్తురా రోజులు. ఇక మరి ఈ పాపం అంతా ఎవరిది? ఈ పాపం అంతా ఎవరు దీనికి మరి అంటగట్టే? ఎవరు చేసిన పాపం ఇది? ఇప్పుడు ఎవరు బలైపోయారు? ఇక కొంతమంది ఇంకా అయ్యో కళ్ళసార్లు చూసుకుందామంటే కూడా వాళ్ళు దొరికేయాలా లేదు. ఏడబడిపోయి ఆ శిథిరాల కింద అసలు వాళ్ళు మరి ఎందుకు కనపడతలేరు? ఏమైనా కాలి బూడిదైపోయిర్రా, లేకపోతే ఇంకా గాలిలో ఇంకేమైనా ఎగిరి ఇంకెక్కడైనా దూరంగా పడ్డరా? అసలు ఏమి నడుస్తుంది? ఇగో పాపంగో వాళ్ళ బాధలు చూడు. వీళ్ళ ఉసురు ఊకేపోతుందా? ప్రజల కొన్ని కంపెనీ వాళ్ళు ఈ వచ్చినాని ఏదైతే ఈ కెమికల్ ఫ్యాక్టరీలు ఇంకా రకరకాల కంపెనీలు వచ్చినాయి. ఈ కంపెనీల ఈ యాజమాన్య లోపాలతోటి అమాయక జనాలు పొట్ట చేత పట్టుకొని బయట రాష్ట్రాలకు వెళ్ళి మన సొంత రాష్ట్రాలకు వెళ్ళి పొట్ట చేత పట్టుకొని పోయి ఇక్కడ బువ్వ కోసం పిడికడంత పొట్ట కోసం ఈ రకంగా పాపం వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ఆగమైపోతున్నాయి. ఏంది చదివి గీడికి? సిగాచి పరిశ్రమలో పేలుడు దుర్ఘటన జరిగి 5 రోజులు గడుస్తున్నా బాధిత కుటుంబాల వేదన తీరడం లేదు. తమ వారి మృతదేహాలు ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఘటన జరిగితే శుక్రవారం వరకు కూడా మృతదేహం అప్పగించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అసలు కనిపించకుండా పోయిన తమ కుటుంబ సభ్యులను ఎప్పుడు అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికీ 9 మంది ఆచూకీ లేదు. DNA రిపోర్టులు రాక ఇంకా గుర్తించాల్సిన మృతదేహాలు 5 ఉన్నాయి. మొత్తం 14 కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి. ఘటనా స్థలిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తానికి ఇక ఇది ఇప్పుడు ఇక మనం రోజు చూస్తూనే ఉన్నాం. సిగాచి ఏదైతే మరి సిగాచి పరిశ్రమలో మరి ఈ రకంగా పతం అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు వాళ్ళ కోసం మరి ఆరాటపడుతున్నాయి. కంటికి పుట్టడు 14 కుటుంబాలు, కంటికి పుట్టడు పాపం వాళ్ళు ఇవాళ కాకి శోకం తీస్తున్నారు. కానీ యాజమాన్య లోపాల వల్ల ఈ రకంగా జరగడం నిజంగా ఇవాళ పాపం వాళ్ళని చూస్తుంటే అసలు కళ్ళకి వెళ్ళి నీళ్ళు తిరుగుతున్నాయి. గిసవంటి మరి అదుపు తప్పిన అద్దులేని భయం లేని భక్తులేని యాజమాన్యాలతోనే పాపం పేదోళ్ళ పానాలు ఉచితార్థంగా గాలిలో కలిసిపోతున్నాయి. కాబట్టి సర్కారు ఇప్పటికైనా ఇటువంటి కంపెనీలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా పెట్టాలి. ఇట్లాంటివి మన జరగకుండా ముందస్తుగా సర్కారు జరగంత దీని మీద సోయి పెట్టాలి, కన్ను పెట్టాలి. ఇప్పుడు ఏముంది అర్ధాంతరంగా ఆగమైపోయి సర్కారు ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదైతే ఈ కంపెనీ యాజమాన్యం ఉందో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, ఆ బాధితులకు న్యాయం చేయాలని నేను కోరుకుంటుంది. సరే ఇక ఇంకో పేపర్ పోదాంపా.